వాడదాం. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం, క్రైస్తవ్యము అంటే యుద్ధములోకి అడుగుపెట్టిన సైనికుడు ఇక మీదట మరలా నన్ను మీరు చూస్తారో చూడరో నేను చెప్పలేను, ఇక మీదట నన్ను చూస్తారని అనుకోవట్లేదని చెప్పి వెళ్ళిపోతాడు అనుకోండి, ఆ కుటుంబానికి ఎలా ఉంటుందండి? మళ్ళా దేవుని చిత్తమైతే మళ్ళీ నేను చూడగలుగుతాను, లేదంటే ఇది ఆఖరి చూపు కావచ్చు. ప్రతి సైనికుడు యుద్ధములకు వెళ్ళేటప్పుడు ఆ తీర్మానంతో వెళ్తాడు. అయితే ప్రాణం పెట్టు, లేకపోతే విజయం సాధించు. కొన్ని ఆత్మలను గెలుచుకోవడానికి, కొందరు రక్షించడం కోసం నా ప్రాణం ఎంత మాత్రం నాకు ప్రియమైందిగా నేను. ఎందుకంటే పిల్లల సేవ అంటే, సువార్త అంటే సంఘాలు పక్కన సంఘాలు ఇట్టుకోవడం, సంఘాలు చేసి అది కాదు, డినామినేషన్ మారడం కాదు. నిజమైన సేవకి వెళ్ళే వాళ్ళు ఈ వర్తమానంలో లేరండి. నిజమైన సేవకి వెళ్ళే వాళ్ళు ఏ డినామినేషన్ కాదండి, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఎన్నడూ దున్నబడని బీడి భూములు దున్నటానికి, ఎన్నడూ క్రీస్తు నామం ఎరుగని స్థలాలకి వెళ్ళడానికి, అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని స్థలాలకి అనేకులు తమ ప్రాణాలు తెగించి సువార్తకి వెళ్తున్నారండి. పర్వతాల్లో, లోయల్లో, కొండల్లో, అడవుల్లో అనాగరికమైన జనం మధ్యన తమ ప్రాణాలకు తెగించి సువార్త చేసే సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం తేలిగ్గా మాట్లాడతాం. వాళ్ళకి వర్తమానం తెలియదు, వాళ్ళకి బాప్తిజం లేదు, వాళ్ళకి దేవుడు అక్కడ ప్రత్యక్షత లేదు. దేవుని కొరకు ఒక తెగింపు కలిగి, పరిశుద్ధాత్మ కలిగి, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వాడికి మర్మాలతో పని ఏముందండి? పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ నడిపించబడే వాడికి మర్మాలతో పని ఏముందండి? స్టెఫెను ఏం మర్మాలు బోధించలేదండి, ఆయనకి తెలిసింది బోధించాడు. పరిశుద్ధాత్మ గురించి బోధించాడు, చనిపోయాడు. హల్లెలూయా.